చంద్రుతి మండలం కేంద్రంలో గత 3 రోజులుగా జరుగుతున్న సిపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి మార్తరాజు టీం, రెండో బహుమతి రాకేష్ టీం గెలుపొందారు. విజేతలకు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్త సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, సీనియర్ క్రికెటర్ ఎండి అజీం, లింగాల మల్లయ్య, భాస్కర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నక్క యాకోబ్, ఓరుగంటి వెంకటేష్, రాకేష్, మహేష్, సాయి, సందీప్, రాంబాబు, నిశాంత్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఓకే ఓకే లౌరా చూడురి విజేతలుగా నిలిచారు. విజేతలందరికీ కూడా కంగ్రాచులేషన్. యువకులు కూడా చెడు అలవాట్లకు దూరమై ఇటువంటి క్రీడల్లో పాల్గొని ఇటువంటి క్రీడలకు ఈ యొక్క క్రీడా కార్యక్రమాన్ని మీరు ఒక సద్విజయంగా ఘన విజయంగా జరుపుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున. క్రీడలంటే శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కలుగుతుంది. మరి యువత ఏవైతే క్రీడల పట్ల ఆసక్తి ఉంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు క్రీడలకు ప్రత్యేకమైన నిధి కేటాయిస్తున్నాయి. మరి క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మరి గ్రామాల్లో కూడా యువకులంతా ఏదైతే చెడుదారి పట్టకుండా, లేకపోతే ఈజీ మనీ కానీ, చెడుదారి అంటే గంజాయి, డ్రగ్స్ వంటి మద్యపాన నిషేధాలకు వాటికి దూరంగా ఉంటూ మద్యానికి ఏదైతే సన్మార్గంలో మంచి మార్గంలో ఉంటూ మార్గదర్శకంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే మరి అలాంటి వాటికి ఈజీ మనీ కానీ, మరి డ్రగ్స్ కానీ వాటికి దూరంగా. చంద్రుతి మండల కేంద్రంలో సిపిఎల్ సీజన్ 2 మా చంద్రుతికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన అందరూ యువకులు అన్ని టీములు క్రికెట్ ఈ 4-5 రోజుల నుంచి ఆడడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా యువకులు అంటే మునుపు మేము చిన్నగా ఉన్నప్పుడు ఆటలు పాటలు ఆడుకొని మంచిగా శరీర దృఢత్వం ఉండేది. ఇప్పుడు మారుతున్న కాలంలో అందరు సెల్ ఫోన్లు పట్టుకొని టీవీలు చూసుకుంటా గడుపుతుర్రు. అది మన శరీరానికి క్రీడలు ఉంటేనే ఎక్సర్సైజ్ ఉంటుంది. అందుకే మేము అందరం అనుకొని మా యువకులందరం అనుకొని ఈ సిపిఎల్ సీజన్ 2 పెట్టడం జరిగింది. నిజంగా యువతకు నేను ఒకటే చెప్పేది ఏంటంటే మాదక ద్రవ్యాలకు మత్తుకు దూరంగా ఉండి మీకు సమయం దొరికినప్పుడల్లా లేదంటే సమయం కేటాయించి క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఈ శరీరానికి ఏదైతే శ్రమ ఉంటుందో అటువంటి క్రీడలు ఆడి మనకు మన చంద్రుతి గ్రామంలో కాకుండా మండలంలో అలాగే జిల్లాలో రాష్ట్ర స్థాయిలో మంచి విన్నర్స్ గా నిలిచి మంచి బహుమతులు మన ఊరుకు మంచి పేరు తీసుకురావాలని, ముఖ్యంగా యువత మత్తుకు దూరంగా ఉండి ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చాలా బాగా చేసిరు. మున్ముందు కూడా ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటూ దానికి మా వంతు సహకారం ఎల్లవేళ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్లకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సిపిఎల్ సీజన్ 2 క్రీడోత్సవాల సందర్భంగా గత 3-4 రోజుల క్రితం మరి ఆ సిపిఎల్ నిర్వాహక టీం ఏదైతే ఉందో వారందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఆ రోజున ప్రారంభించుకొని మరి ఈ రోజున మరి గెలుపొందినటువంటి జట్లకు బహుమతి ప్రదానోత్సవాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరి చేతుల మీదుగా చేయడం జరిగింది. మరి ముందుగా మరి సంక్రాంతి పర్వదిన వేళ ఇలాంటి క్రీడలను నిర్వహించినటువంటి సిపిఎల్ 2 సీజన్ నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలుగింటో పెద్ద పండగ సంక్రాంతి పండగ. మరి ఎందరెందరో ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరూ కూడా కాలేజీలలో ఉండవచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వివిధ ప్రాంతాలలో ఉండవచ్చు. అందరూ కూడా సొంత ఊరికి వచ్చేటువంటి ఒక శుభ సందర్భంలో ఒక 4 రోజులు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా
కలిసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మరి సిపిఎల్ 2 నిర్వాహకులు కల్పించారు. దానికి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సెల్ ఫోన్ యుగంలో ఒకరిని ఒకరు కలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి ఈ క్రీడలు ఒకటే యువకులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. మరి ఇప్పుడు చూసినట్టయితే గ్రామాలలో యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా మందిని చాలా 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 రకాలుగా చాలా సమస్యలలో మనం చూస్తా ఉన్నాం. అటు గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదంటే మద్యపానం సేవించడం కావచ్చు, ఇతరత్ర ఎన్నో రకమైనటువంటి చెడాలవాట్లకు అడిక్ట్ అయి ఈ రోజున యువత అంతా కూడా చెడిపోతున్నట్టు సందర్భంలో ఇలాంటి క్రీడలు నిర్వహిస్తే కొంతలో కొంత కాకపోతే యువత మైండ్ సెట్ లో మార్పు వస్తుందని చెప్పి తెలియజేస్తూ యువత కూడా వాటి వైపు వెళ్లకుండా మీ యొక్క భవిష్యత్తును మరి గొప్పగా ఉంచుకోవాలంటే చెడు మార్గాల వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళినట్టయితే మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనే విధంగా చేసినటువంటి క్రీడా నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.